చట్టాలు మారి తీరాలి. మారకపోతే అత్యంత ప్రమాదకరం. ఏంటది అంటే ఇక పైన కుంఫు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోలేము, కర్ర సాధన ఇట్లాంటివి కూడా నేర్చుకోలేము. పాపం వాళ్ళు ఇంతవరకు పాఠాలు నేర్చుకుందాం, మంచి బోధన చెప్దాం, అర్థమయ్యేలా చెప్దాం, పిల్లల్ని సద్బుద్ధులు నేర్పుదాం, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాం అనుకుంటున్నారు. కానీ ఆ తల్లిదండ్రులేమో తమ బిడ్డల పాలిట విలన్లుగా మాస్టర్లను చూడటం, లేదా మాస్టర్లను విలన్లుగా చూసేటటువంటి బిడ్డలకి వీళ్ళు అండగా నిలబడి ఆ తల్లిదండ్రులు కంప్లైంట్లతో ఆ మాస్టర్లను వేధిస్తుంటే చివరికి ఆ మాస్టర్లను చులకనగా చూసే సినిమాల ప్రభావం ఇదో తెలియదు. కానీ మాస్టర్ల మీద దాడుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా టీచర్ల మీద కత్తితో విద్యార్థి దాడి చేసినట్టు మొన్న మధ్యన తుపాకీతో కాల్చిన సంఘటన అయితే ఇప్పుడు ఇది ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లా మిహిన్పూర్వాలో నవయుగ్ ఇంటర్ కాలేజీకి చెందిన 11th అంటే ఇంటర్మీడియట్ విద్యార్థి గురువారం క్లాస్ టీచర్ మీద కత్తితో దాడి చేశాడు. క్లాసులో విద్యార్థులు వాడుతున్న ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఇంగ్లీష్ టీచర్ రాజేంద్ర ప్రసాద్ మీద ఈ దాడి జరిగినట్టు ఏఎస్పీ రామానంద్ ప్రసాద్ కుష్వాహా ప్రకటించారు. తీవ్ర గాయాలపాలైన టీచర్ని జిల్లా వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. 3 విద్యార్థులు కలిసి తన మీద దాడి చేసినట్టు చికిత్స పొందుతున్న రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు. చివరికి ఫోన్లు వాడొద్దురని ఆయన క్లాసులో ఉన్నప్పుడు ఆ ఫోన్లలో కూర్చుంటే నా పాఠం ఎట్లా వింటారా అన్నందుకు మాస్టర్ని పొడి చేశారన్నమాట.